బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా కంప్లీట్లీ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గారి లీడ్ రోల్ వస్తున్నటువంటి రౌడీ జనార్దన్ మూవీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మాస్ అప్డేట్స్ అయితే రిలీజ్ అయిపోయి. సో అప్డేట్స్ అన్ని ఈ రోజు 1 by 1 ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ వీడియోస్ కానివ్వండి, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ప్యాన్ లో రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఫాస్ట్ గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ కంటెంట్ విషయానికి వస్తే ఈ వీడియోలో మనకైతే అప్కమింగ్ మూవీస్ ఏదైతే మనకి రౌడీ జనార్దన్ మూవీ ఉందో ఈ మూవీలో మనకి విజయ్ దేవరకొండ లీడ్ క్యారెక్టరైజేషన్ అనేది చేయబోతున్నారు. సో ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే మూవీస్ టీమ్ అయితే కొన్ని రిలీజ్ చేసింది, కొన్ని రూమర్స్ అయితే బాగా లీక్ అయ్యాయి. సో ఆ డీటెయిల్స్ అన్ని రోజు వీడియోలో మనం కవర్ చేయబోతున్నాం. సో 1 by 1 అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ లైక్ చేసుకొని, అండ్ అలాగే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు అప్కమింగ్ మూవీ రౌడీ జనార్దన్ మూవీకి ఏ విధంగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మెయిన్లీ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో మనకి మల్టిపుల్ క్యామియోస్ అయితే కనిపిపోతున్నాయంట. 1, 2 కదా భయ్య, మల్టిపుల్ 3 క్యామియోస్ అయితే కనిపిపోతున్నాయంట. అండ్ ఈ 3 క్యామియోస్ లో కూడా 2 క్యామియోస్ మెజారిటీకి మనం చిన్న చిన్న స్టార్స్ అయితే చూస్తామంట. అండ్ ఒక క్యామియో మాత్రం ఎండింగ్ క్లైమాక్స్ లో అయితే బిగ్ స్టార్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంట. చిన్న చిన్న స్టార్స్ ఎలా చూడబోతున్నాం అంటే వీక్ ఏదైతే స్టోరీ లైన్ ఉందో ఈ సర్టెన్ స్టోరీ లైన్లో రిలేటివ్స్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ కానివ్వండి, బ్రదర్ క్యారెక్టర్ కానివ్వండి, అండ్ ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్లో మనకి బిగ్ రోల్ అయితే మనం అయితే ఈ యొక్క మూవీలో చూడబోతున్నామంట. సో ఈ న్యూస్ చూసిన తర్వాత ఆడియన్స్ అందరూ చాలా వరకు మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. ఏదంటే ఈ సర్టెన్ క్యారెక్టరైజేషన్ అనేది ఈ హీరోకి ఇస్తే బాగుంటుంది, ఈ స్టోరీ లైన్లో ఈ హీరోకి ఇస్తే బాగుంటుంది అని చెప్పేది మల్టిపుల్ ఆన్సర్స్ అయితే మనకు వస్తున్నాయి. సో మీరు ఏమనుకున్నారు దీన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్లో మనకి విజయ్ దేవరకొండ గారు అయితే హైలైట్ అయిపోతున్నారట. సో మనకి రిలీజ్ అయినటువంటి టీజర్ ఏదైతే ఉంది రౌడీ జనార్దన్ అనేది, సో దాంట్లో హైలైట్ అయిన పాయింట్ కాకుండా ఇంకో అనదర్ పాయింట్లో మనకి రౌడీ జనార్దన్ కూడా ఇంట్రడ్యూస్ అవబోతున్నారంట. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంకా కంప్లీట్లీ ఫస్ట్ చూపించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉందో, సో క్యారెక్టరైజేషన్ అయితే మాస్ లెవెల్ అయితే ఉంది. ఇంకోటన్నా క్లాస్ లెవెల్లో టచ్ చేస్తారా లేదనేది అప్కమింగ్ మూవీ ఇచ్చేటువంటి అప్డేట్లు అయితే మనం చూడాల్సి వస్తుంది. ఇంకా మెయిన్లీ భయ్య ఇది నేను బాగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. క్లైమాక్స్ ఏదైతే ఉందో రౌడీ జనార్దన్ది ఇప్పటి వరకు ఏ తెలుగు మూవీలో ఎక్స్పెరిమెంటల్ చేయని క్లైమాక్స్ అయితే ఈ యొక్క మూవీలో అయితే ఎక్స్పెరిమెంటల్ చేశారు. అండ్ అది 100% వర్క్ అయింది. ఆడియన్స్ చాలా బాగా థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పి అయితే మూవీ టీం ఒక గట్టి రూమర్ అయితే బయటకు లీక్ అయింది. సో ఈ రూమర్ నేను ఆడియన్స్ అందరికి చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకు చెప్పలేదంటే ఇది సర్టెన్ చాలా మూవీస్కి ఇదే లీక్ అవుద్ది. క్లైమాక్స్ అదిరిపోయింది, క్లైమాక్స్లో మంచి మంచి షార్ట్స్ ఉన్నాయి, అండ్ అలాగే క్లైమాక్స్లో మంచి క్యామియోస్ ఉన్నాయి. సో ఈ విధంగానే ఉంటుంది. బట్ ఈ మూవీకి సంబంధించిన డెడికేటెడ్ ఏదైతే రూమర్స్ ఉన్నాయో అవి బాగా అంటే నేను మల్టిపుల్ వేస్లో ఆలోచించినా కానీ, మల్టిపుల్ వేస్లో చూసినా కానీ ఆ రూమరే గట్టిగా కనబడుతుంది. కాబట్టి సో నేను నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా క్యారెక్టరైజేషన్స్ అనేవి ఉన్నాయని చెప్పి, అండ్ అలాగే ఈ మూవీ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది చాలా ఎక్స్పెరిమెంటల్గా ఆలోచించారు. అండ్ చాలా మైండ్ బెండింగ్ కట్లో క్లైమాక్స్ కూడా ఉంటుందని చెప్పి అయితే మూవీ టీం అయితే రూమర్స్ అయితే గట్టిగా స్ప్రెడ్ చేస్తుంది. ఎందుకు మూవీ టీం అయితే స్ప్రెడ్ చేస్తుంది అంటే చాలా వరకు మూవీస్ అనేవి రూమర్స్ మీదే డిపెండ్ అయ్యి కొంచెం గాసిప్స్ మీద హైలైట్ అవుతాయి. కాబట్టి సో మూవీ టీమే అఫీషియల్లీ ఇది స్ప్రెడ్ చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంటర్నెట్లో కూడా నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి సో మల్టిపుల్గా అయితే నాకు ఇవే కనిపించాయి. కాబట్టి వన్స్ మన సబ్స్క్రైబర్స్తో కూడా షేర్ చేసుకోవడానికి డెడికేటెడ్ వీడియో చేయడం జరిగింది. సో ఈ న్యూస్ తెలిసిన తర్వాత మీరేమనుకున్నారు కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ ఇంట్రెస్ట్ అప్డేట్ కోసం మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ రోజు మనకి కరా మూవీ ఏదైతే మన ధనుష్ గారి లీడ్ రోల్ మూవీ రిలీజ్ అయింది. సో దాన్ని డెడికేటెడ్ రివ్యూ అనేది మన ఛానల్ అయితే టుమారో మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ వీడియోకి సెండ్ టేక్ కేర్ అగైన్. బై బై.